ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా కాకుండా వైఎస్ జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టులను చదివే వ్యక్తిలా మారిపోయారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకుల మధ్య గొడవలు పెట్టి ఎలాగైనా జగన్ కు లాభం చేకూర్చడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికోసం ఆయన ఎంతటి పచ్చి అబద్ధాలనైనా ప్రచారం చేయడానికి వెనుకాడడం లేదు. ఇటీవల ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబుతో బీజేపీకి ఉన్నది కేవలం తాత్కాలిక బంధమని, జగన్ తో మాత్రం బీజేపీకి శాశ్వత బంధం ఉందని ఆయన సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారు. అమిత్ షాకు జగన్ అంటేనే ఇష్టమని, పవన్ కళ్యాణ్ కూడా జగన్ బాటలోనే నడవాలని అమిత్ షా చెప్పారంటూ ఆయన అల్లేసిన కల్పిత కథ ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఆయన చెప్పిన ఆ అబద్ధం ఎంతో నమ్మశక్యంగా ఒక కట్టు కథను నిజమని నమ్మించేలా ఉంది. కేవలం కూటమిని విడదీసి జగన్ ను కాపాడడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమైపోతున్నాయి. ఒకప్పుడు కె నాగేశ్వర్ అంటే ప్రజల్లో చాలా గౌరవం ఉండేది. రాజకీయ పార్టీల సాయం లేకుండానే ఆయన ఎమ్మెల్సీగా గెలిచారంటే ఆయనపై ప్రజలకు ఎంత నమ్మకం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఏ పార్టీ తప్పు చేసినా నిక్కచ్చిగా విమర్శించేవారు. కానీ ఎప్పుడైతే జగన్ మోచేతి నీళ్లకు అలవాటు పడ్డారో అప్పట్నుంచే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. పార్టీకి ఒత్తాసు పలకడం మొదలుపెట్టాక ఆయనలోని నిజమైన విశ్లేషకుడు చనిపోయాడు. కేవలం ఒక వైసీపీ తొత్తు మాత్రమే మిగిలారు. గత ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అడ్డగోలు నిర్ణయాలను సమర్థించినప్పుడే ఆయన ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ప్రజలు ఆయన్ను గమనిస్తూనే ఉన్నారు కాబట్టే 2023లో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాకుండా ఓడించి గట్టి బుద్ధి చెప్పారు. ఒకప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి అదే నియోజకవర్గంలో డిపాజిట్ దక్కించుకోలేకపోయారంటే ఆయనపై ప్రజలకు ఎంతటి వ్యతిరేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా తీర్పు ద్వారా తిరస్కరణకు గురైన ఇంకా బుద్ధి రాకుండా ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని జగన్ రాసిచ్చిన స్క్రిప్టులను చదువుతున్నారు. చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఉండదు సార్. నిజాయితీ లేని మేధావి చివరికి తన గౌరవాన్ని తానే ఎలా పాడు చేసుకుంటారో చెప్పడానికి నాగేశ్వర్ ఒక పెద్ద ఉదాహరణ.